బాలు వాళ్ళ నానమ్మ పండుగ రోజు తలంటి పోసుకోవాలి రారా అని చెప్తే చలి జ్వరం అని ముసుగుదని పడుకుంటాడు. అయితే మీనా ఆ విషయం వెళ్ళి నాన్నమ్మకి చెప్తుంది. కానీ బాలు గురించి మొదటి నుంచి ఆమెకు తెలుసు కదా. అయ్యో నీకు జ్వరం వచ్చిందా నాన్న, తాటికల్లు అనవసరంగా వేస్ట్ అయిపోయాయి, వాళ్ళని పంపించేస్తారని అనగానే లేచి కూర్చుంటాడు. మన హీరోకి మొదలే మందన్న కళ్ళన్న విపరీతమైన పిచ్చి కాబట్టి అనవసరంగా బుక్ అయిపోతాడనమాట. ఇక ఏముంది, షీలా డార్లింగ్ పట్టేస్తుంది. ఆయిల్ పెట్టి నలుగు పెట్టి బాగా స్నానం చేయించాలని చూస్తూ ఉంటే ఇక పక్కనున్న ఆవిడ మీనాతో చేయించు బాలుకి అని చెప్పగానే ఇక షీలా డార్లింగ్ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ తాతయ్యని గుర్తు చేసుకుంటూ, బాలు వాళ్ళ తాతయ్యని గుర్తు చేసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక మీనానే వచ్చి చక్కగా ఆయిల్ పెట్టి బాడీ మసాజ్ చేసి నలుగు పిండి మొత్తం రుద్ది స్నానం చేయిస్తుంటే బాలుని చూడాలి. పైకి వద్దని చెప్తున్నాడు కానీ లోపల లోపలనే బాలు వాళ్ళ నానమ్మ చెప్పినట్టు ఎంత మురిసిపోతూ ఉంటాడు. ఇదేంటి పూల గంప చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, తెలియని గమ్మత్తు ఏదో ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఒక పెద్ద రాయుడిలాగా రెడీ అవుతాడనమాట. ఉగాది కదా, సాంప్రదాయమైన దుస్తులతో రెడీ అవుతాడు. ఇక వాళ్ళ నానమ్మ ఇద్దరు జాతకాలు చూపిస్తుంది. కొత్త సంవత్సరం కదా ఎలా ఉన్నాయో ఏంటి అని చెప్తే ఇక బాలు జాతకంలోనూ ఒకలాగే ఉంటుంది, మీనా జాతకంలోనూ ఒకలాగే ఉంటుంది. ఇద్దరి మధ్యన గొడవలు, అపోహలు, అపార్థాలు, కాస్త జాగ్రత్త వహించకపోతే ఈ కలహాలు అనేవి పెద్దవి అయిపోతాయి అని చెప్పగానే వాళ్ళ నానమ్మ చాలా భయపడిపోతుంది. ఏంటి ఇద్దరు జాతకంలోనూ ఒకలాగే ఉంది, ఎలా అబ్బా వీళ్ళిద్దరు ఎలా కలుసుకునేది, వీళ్ళిద్దరిని ఒకటి చేసే పంపించాలి ఈ ఊరు నుంచి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా విషయంలో చూస్తే ఆదాయం కానీ ప్రేమానురాగాలు కానీ అంతా బాగానే ఉంది, కానీ ఈ కలహాలు అనేవి తారాస్థాయిలో ఉండిపోయాయి అని చెప్పగానే బాలు వాళ్ళ నానమ్మ చాలా ఫీల్ అయిపోతుంది. ఏంటి దీనికి పరిష్కారము, వీళ్ళిద్దరిని ఎలా కలపాలి నేను ఇప్పుడు అన్నట్టు ఆలోచనలో పడిపోతుంది. మరి మొత్తానికి ఏదో ఒకటి చేసి అయితే బాలు మీనాలను కలిపేసింది షీలా డార్లింగ్.